సుప్రీంకోర్టులో ఈడీ సమన్ల జారీపై వేసిన పిటిషన్ను ఎమ్మెల్సీ కవిత వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఆమె ఉపసంహరించుకున్నారు. గత ఏడాది మార్చి 14న సుప్రీంకోర్టు ఆమె పిటిషన్ వేశారు. తాజాగా అరెస్టుపై రిట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో పాత పిటిషన్పై విచారణ అవసరం లేదని, అందుకే వెనక్కి తీసుకుంటున్నట్లు ఆమె తరపు న్యాయవాది తెలిపారు. పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం అనుమతించింది. సమన్ల జారీపై వేసిన పిటిషన్ను ఎమ్మెల్సీ కవిత వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఆమె ఉపసంహరించుకున్నారు. గత ఏడాది మార్చి 14న సుప్రీంకోర్టు ఆమె పిటిషన్ వేశారు. తాజాగా అరెస్టుపై రిట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో పాత పిటిషన్పై విచారణ అవసరం లేదని, అందుకే వెనక్కి తీసుకుంటున్నట్లు ఆమె తరపు న్యాయవాది తెలిపారు. పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం అనుమతించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. అఖిల, ఏదైతే లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి అరెస్ట్ అయినటువంటి కవిత ఏదైతే ఈడీ సామాన్లపై వేసినటువంటి పిటిషన్ ఈ రోజు వెనక్కి తీసుకోవడం జరిగింది. ఏదైతే అంటే గత సంవత్సరం మార్చి 15న వేసినటువంటి పిటిషన్ ఇప్పుడు ఈ నేపథ్యంలో తన అరెస్ట్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ తనను అక్రమంగా అరెస్ట్ చేశారని కూడా, కస్టడీకి తీసుకున్నారని కూడా కవిత పిటిషన్ వేశారు. అంటే ఈ పిటిషన్లు రెండు అవసరం లేదని కూడా ఏదైతే గత సంవత్సరం వేసినటువంటి పిటిషన్ దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగిందని కూడా తన తరపున లాయర్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈ ఈడీ సామాన్లపై వేసినటువంటి పిటిషన్ వెనక్కి తీసుకోవడం, అదేవిధంగా ఇప్పుడు అరెస్టు పిటిషన్ పై కూడా విచారణ ఒక్కటి సరిపోతుందని కూడా తన లాయర్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రెండు కేసులకు సంబంధించి ఒక కేసు అంటే దానికి అక్రమ అరెస్టు ఈడీ సామాన్లపై వేసినటువంటి పిటిషన్ మాత్రం వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి పిటిషన్ మాత్రం ఈ ఒక్కటి సరిపోతుందని కూడా తన లాయర్ చెప్పిన నేపథ్యంలో దీన్ని ఒక్కరినే కొనసాగించే అవకాశం ఉంది. దీనిపై విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓకే రాజ్ కుమార్, అయితే ప్రస్తుతం అరెస్ట్ గురించి వేసిన పిటిషన్ పై ఎప్పుడు దీని గురించి డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉందంట? అంటే ఏదైతే ఇప్పుడు దానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా బలంగా వాదనలు వినిపిస్తుంది. ఇందులో ముద్దాయి ఏదైతే ఇప్పటికే దాదాపు 100 కోట్ల ముడుపులు తీసుకున్న ఆరోపణలు బలంగా ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయని కూడా ఈడీ తరపు న్యాయవాదులు కూడా వాదిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైనే అంటే ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పై, డైరెక్ట్ సంస్థపై కూడా కవిత ఒక అరెస్ట్ పిటిషన్ పై ఒక పిటిషన్ వేయడం జరిగింది. అంటే తన అరెస్టును అక్రమంగా అరెస్ట్ చేశారు, తనను అంటే ఎలాంటి అరెస్ట్ చేయమని చెప్పి మళ్ళీ అరెస్ట్ చేశారని కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపై ఇంకా కొనసాగుతా ఉన్నాయి వాదనలు. దానికి సంబంధించి ఈ యొక్క పిటిషన్ మాత్రం ఈ 2 కేసుల పిటిషన్ సంబంధించి ఒక కేసు ఇప్పుడు అరెస్ట్ పై పిటిషన్ మాత్రమే కొనసాగుతుందని కూడా తన తరపు లాయర్ చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.